ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17 పరిశుద్ధాత్ముని స్వరం వినుటకు మన చెవులు సవరించబడ్డాయి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు పదే పదే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్పుతున్నాడు. విత్తువాని ఉపమానంలో యేసు ప్రభువు చెప్పినట్టు ఎంతోమంది విని మర్చిపోతుంటారు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని రాళ్ల స్థలంలోనూ పడ్డాయి, ఇంకా కొన్ని ముళ్ళ పొదలో పడి చివరికి చచ్చిపోయాయి. అయితే మంచి నేలను పడిన విత్తనాలు మంచి ఫలాన్ని ఫలించాయి. యేసు ప్రభువు చెప్పిన మాటలు విందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. వీటిలో నీవు ఏ దానికి చెందినవాడవో చూడు. ఒక చెవితో విని ఒక చెవితో విన్నదాన్ని వదిలిపెడితే నీకేం లాభం? కనుక నీ చెవిని నూతన వినికిడికి, నూతన జ్ఞానానికి నీ చెవి యొగ్గి రాబోయే దినాల్లో నీవు 100 ఫలించుటకు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన. తండ్రి, ఎన్నోసార్లు వ్యర్థమైన మాటలకు, విమర్శలకు నా చెవులను అప్పగించాను. నా చెవులు దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ స్వరానికి తెరవబడినట్లు నన్ను క్షమించి నా చెవులను శుద్ధీకరించు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.